నిత్య పూజలివివు నేరిచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ విశ్వావసనామ సంవత్సరము, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, కృష్ణపక్షము, త్రయోదశి తిథి, మూలా నక్షత్రము, జనవరి 16, 2026. ఈరోజు శుక్రవారం గోదాపరిణయం సందర్భంగా జీంగారి మఠం నుంచి ఆండాళ్ళమ్మవారి పూలమాలను మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి తోమాల సేవలో శ్రీవారికి అలంకరించబడుతుంది. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపు చేసి సాత్తుమల గోష్ఠి పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు పార్వేట ఉత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు పార్వేట ఉత్సవం సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు ఒక తీర్చిపైన వేంచేస్తారు, మరొక తీర్చిపైన శ్రీ కృష్ణస్వామివారు వేంచేస్తారు. మేళతాళాలతో ఊరేగింపుగా పార్వేట మండపానికి చేరుకుంటారు. పార్వేట మండపంలో నైవేద్యం పూర్తి అయిన తర్వాత పరివీట్టము స్థాన బహుమానపూర్వకంగా ఆస్థానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివారు పార్వేట ఉత్సవం ప్రదేశానికి చేరుకుంటారు. శ్రీ కృష్ణస్వామి వారికి ప్రత్యేకమైన ఆరాధనలు పూర్తయిన తర్వాత శ్రీ మలయప్ప స్వామి వారు పార్వేట ఉత్సవంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారి తరఫున బల్యాన్ని తీసుకొని ముమ్మార్లు పొదల్లోకి విసరడంతో ఈ పార్వేట ఉత్సవం పూర్తి అవుతుంది. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు, కృష్ణస్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సలింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని రాత్రి తోమాల సేవలో భాగంగా మూలవర్లకి, ఉత్సవమూర్తులకి ఆగమోక్తమైన ఉపచారాలు సమర్పించి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి కొత్త పుష్పమాలికల సమర్పణ, చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. తులసీ దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ నైవేద్యంగా సమర్పించి త్రివిశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందెలోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకమూర్తి అయిన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కలకండ కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి వివిధ రకాలైన ఫలాలు నైవేద్యంగా సమర్పించిన అనంతరం కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.